ఇలా బర్రెని పాలు ఎట్లా విండాలో చూపిస్తా. సరే, ఫస్ట్ బర్రెతోటి దూడతోటి జిక్పియాలి. చీకిపించిన తర్వాత మొత్తం ఈ నుజ్జుంది కదా, దీన్ని లైట్గా కడగాలి. తేడా గడిగేసి తన చెంబులో మూడుతాం, తేడా గడిగేసి ఇంకా స్టార్ట్ చేయాలి. చూడండి, ఇలా చేతి పెట్టి ఇది చాలా గట్టిగా ఉంటాయి, అయినా ఇలా గుంజుతూనే ఉండాలి. ప్రాక్టీస్ మేక్ మెన్ పర్ఫెక్ట్ అన్నట్టు గుంజుతూ ఉంటే ఇది అలవాటు అవుద్ది అన్నమాట. నార్మల్గా ఏమనవి బర్రెలు, ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయి. ఏమన బర్రెలు పాలు వింటున్నాడండి ఈయన. ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడానికి ఈరోజు ఇట్లా చేస్తుండండి. హాయ్. ఇవి చాలా గట్టిగా ఉన్నాయి. అలా నూరు తీసుకొని బాగా నురుగు తీసుకోవాలా, అప్పుడు గట్టిగా ఉంటాయి బాగా, అప్పుడు నీట్గా వస్తాయి. నీట్గా కలిపిస్తానే ఈజీగా వస్తాయి. ఇది ఈ బర్రె మా జమ్ముగాడండి, మంచి బర్రె. అక్కడి నుంచి విందాం. ఇక్కడి నుంచి పొజిషన్ బాగాలే, వే అలా బాగాలేదండి. ఇక్కడ నుంచి విన్నాం మనం. బర్ర బాగా బెదురుతుంది, ఒక్కడంగా పోయి పిండుతుంటే. చూడండి ఫ్రెండ్స్ ఎలా వింటున్నాడు. వాటర్ లాగానే వస్తున్నాయి కదా. మా జమ్ముగాడి బర్దుడు నువ్వు నన్ను చూపి. మా జమ్ముగాడి బర్దుడు రోజు పాలు తీస్తాయి. అందుకే ఇప్పుడు సాయంత్రం అయింది, కొంచెం లేట్ అయింది పిండనీకి. లేదంటే పొద్దుగానే ఇచ్చేది. ఇప్పుడే అయిపోయినట్టుంది దీంట్లో. వింటావా బేబీ? కొంచెం మా రమ్యకు అసలు పాలై ఉండడం రాదు ఫ్రెండ్స్, ఏదో అట్ట గుంజాలి. చూడండి ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేపిస్తుండు. చూడండి పాలన్నీ పోతాయి కానీ కొంచెం వస్తున్నాయి కానీ. చూడండి ఫ్రెండ్స్ ఎలా పిండుతుందో, వేరే దట్టిగా. దాన్ని ఒక్క నిమిషం కానీ పాలన్నీ పోతాయి. మళ్ళీ తను వింటే పాలు మొత్తం పోతాయి ఫ్రెండ్స్. ఉన్నాయి కానీ చాలా లేట్ చేస్తా ఉంటే తొందరగా గుంజుకుంటాయి. తొందర స్పీడ్ అప్ విండేయాలి. మరి ఎందుకు అట్లా లొచ్చులు చేస్తేనే వస్తాయి, నురుజు చేస్తేనే వస్తాయి కదా ఫ్రెండ్స్. లోపల చూడు.
క్రాస్ అటు లోపల చూపి, లోపల పాలు లోపల చూపి. చూడండి ఫ్రెండ్స్, బాగా నుజ్జు నుజ్జుగా వస్తున్నాయి. మనం పాల ప్యాకెట్లు కొనుక్కోకూడదు ఫ్రెండ్స్. బర్రవే వెరీ హెల్దీ. చుక్క కూడా నీళ్ళు కలపకుండా మేమేం తాగుతాం ఫ్రెండ్స్. దేశీ బర్రెలు. ఇవి ఈజ్ వెరీ గుడ్ గర్ల్. ఈ బర్రె చాలా మంచిది ఫ్రెండ్స్. ఎవరు పిండినా ఏమనదు, నేను పిండినా కూడా ఏమనదు. వెరీ మంచిది. చూడండి ఫ్రెండ్స్, మా మామయ్య ఎలా చేస్తున్నాడు. అన్ని రొమ్ములటి విన్నా కానీ అది ఏమనట్లేదు. మార్నింగే పిండేటోళ్ళం కానీ ఇప్పుడు ఎలా పిండాల్సి వస్తుంది. మార్నింగ్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. బర్రపిల్ల పొయ్యి ఎక్కడనో దాచిపెట్టుకుంది ఫ్రెండ్స్. చూడండి పక్కన ఆట ఆడుతుంది, మేత బాగా మేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం నుర్జు అనుకోవాలి పిండేటప్పుడు, లేకపోతే రాదు. అప్పుడప్పుడు అనుకుంటే వాళ్ళైతే రాదు ఫ్రెండ్స్. అవి పోతాయి, పాలు రావు. ఇక బిర్రుగా ఉన్నాయి కాబట్టి పిండి వస్తలే, 2 చేతులు అయినా కానీ. మా బర్రె కొంచెం ముసలి అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే రావట్లేదు. మంచి బర్రెలది అయితే విజీగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది తెచ్చి ఒక 10 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్, అయినా వెరీ గుడ్. మీ మమ్మీ ఏదో లేదు ఫ్రెండ్స్. ఇది అమ్మ పిలుస్తుంది. సరే ఇంకా